ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరుగా మీ అందరికీ షలోం. ఈరోజు మనం మాట్లాడుకునే దేవుని మాటలు, మరి దేవుడు ఏ మాటలు మనతో మాట్లాడబోతున్నాడు ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూద్దాం. కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతాం. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గమున నడవక, అపహాసకులు కూర్చుంటూ చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెను. అతడు చేయునదంతయు సఫలమగును. సహోదరి సహోదరులారా, దేవుడు మనకు చాలా స్పష్టంగా ఇక్కడ చేస్తున్నాడు. నీవు చేస్తున్న పని సఫలం అవ్వడం లేదా? నీ చేతి పని ఆశీర్వదించబడడం లేదా? నీ చేతి పని దీవించబడడం లేదా? నువ్వు ఆరోగ్యంగా ఉండడం లేదా? నువ్వు ఆర్థికంగా ఎదగడం లేదా? నువ్వు అందరితో సమాధానంగా ఉండడానికి లేదా? అందరితో సఖ్యత కలిగి ఉండలేకపోతున్నావా? సంతోషంగా ఉండలేకపోతున్నావా? సమృద్ధి ఉన్నప్పటికీ సంతృప్తి లేకుండా జీవిస్తున్నావా? దానికి కారణం ఏంటో దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. మనకు సంతోషం లేకపోవడానికి, సమృద్ధి ఉన్నప్పటికీ సంతృప్తి లేకపోవడానికి, ఇతరులతో సమాధానం కలిగి ఉండకపోవడానికి, కుటుంబ సభ్యులతోనైనా బంధువులతోనైనా మనం పనిచేసే చోటనైనా ఇతరులతో సమాధాన శక్తి కలిగి ఉండకపోవడానికి, మన ఇంట్లోనైనా ఇరుగు పొరుగు వారితోనైనా సమాధానం లేకపోవడానికి కారణం ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. దానికి కారణాలు ఏంటో మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కీర్తన గ్రంథంలో 1వ వచనంలో తెలియజేస్తున్నాడండి. ఎందుకు మనం సఫలం అవ్వట్లేదు చూడండి. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. దీనికి కారణం ఇక్కడే తెలియజేస్తున్నాడు దేవుడు. మనము ఆదివారమే చర్చికి వస్తున్నామేమో, ఆదివారం భక్తులుగా ఉంటున్నామేమో, మిగతా రోజుల్లో దుష్టుల మార్గమున నడుస్తున్నట్టున్నాము. అందుకే మరి పాపుల మార్గమున నిలుస్తున్నట్టున్నాం. మిగతా రోజుల్లో తాగేవారితో తాగుతున్నట్టున్నాం, తినేవారితో తింటున్నట్టున్నాం, తిరిగేవారితో తిరుగుతున్నట్టున్నాం, గుట్కాలు తినేవాడితో గుట్కాలు తింటున్నట్టున్నాం, సిగరెట్లు తాగేవాడితో సిగరెట్లు తాగుతున్నట్టున్నాం. అందుకనే మనం చేసే పని సఫలం అవ్వడం. సహోదరుడా, ఒకవేళ నువ్వు ఇటువంటి స్థితిలో ఉన్నావేమో, ఇటువంటి పరిస్థితిలో, ఇటువంటి సాతాను దుస్థితిలో ఉన్నావేమో, ఈ రోజు నుండి ఆయన మారితే మంచిది. నీకు మంచిది, నీ కుటుంబానికి మంచిది. ఎందుకంటే దేవుని మాటే మన హృదయాన్ని, మన పనిని, మన పాపపు స్థితిని, మన దుస్థితిని తెలియజేస్తుంది. అందుకనే చూడండి, సమయాన్నంతా వృధా చేస్తూ, స్నేహితులతో గడుపుతూ, ఫ్రెండ్స్తో తిరుగుతూ, జాలీగా హాయిగా గడుపుతూ, విచ్చలవిడిగా తిరుగుతూ, తింటూ తాగుతూ, ఎంజాయ్ చేస్తూ, మిగతా రోజులు ఆదివారం ఒక్కరోజు వస్తూ, సోమవారం నుంచి ఆదివారం దాకా తిరిగితే నువ్వు చేసే పనులు సఫలీకృతం కావంట. కానీ ఒక పని చేస్తే సఫలీకృతం అవుతుందంట. అదేంటో చూద్దాం. మరి నువ్వు అనుకుంటున్నావేమో, ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక వ్యాపారం స్టార్ట్ చేశా, అభివృద్ధి చెందట్లేదు, లాభాలు రావట్లేదు, దానికి పోను తెచ్చిన లోన్కి ఇంట్రెస్ట్ కట్టలేకపోతున్నాను, ఒక ఫ్లాట్ కొనుక్కున్నా, ఫ్లాట్కు లోన్ తీసుకొని డబ్బులు కట్టా, ఆ ఫ్లాట్ ఖాళీగా పడింది, రెంట్కి ఎవరు రావడం లేదు,
ఉద్యోగం చేస్తున్నా, వచ్చిన డబ్బులు సరిపోవట్లే. మళ్ళీ తిరిగి నెలకి ఒక 10,000 అప్పులు చేయాల్సిన పరిస్థితి. ఎన్ని ఉద్యోగ ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రావడం లేదు. ఒకవేళ ఎంత మందులు వాడినా, ఎంత మంచి స్పెషలిస్ట్ దగ్గరికెళ్ళినా ఆరోగ్యం రావడం లేదని బాధపడుతున్నావేమో. దానికి గల కారణము నువ్వు, నేను చేసిన పాపములే. దాని మూలాన్నే మనకు దేవుడు మనకు చేసిన పనిని, మనం చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి పరచలేకపోతున్నాడు. మనకున్న అనారోగ్యాన్ని తొలగించి ఆరోగ్యాన్ని ఇవ్వలేకపోతున్నాడు. ఇకనైనా మేలుకో సహోదరి, సహోదరుడా. దావీదు మనలాంటి ఒక నిరుపేదే.